Hello everyone, welcome to the video series on AIIMS RRB Pharmacist and Drug Inspector 2025 preparation. Now ఈ వీడియోలో AIIMS CRE ఫిబ్రవరి జరిగిన ఎగ్జామినేషన్లో ఇచ్చిన రెండు క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్స్ ఏమంటే వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ ఎనాఫిలాక్సిస్ ఈజ్ మీడియేటెడ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాంటీబాడీ. ఇదొక క్వశ్చన్. రెండోది IgG యాంటీబాడీ హాఫ్ లైఫ్ ఈజ్. రెండు యాంటీబాడీకి సంబంధించింది. సో లెట్ us అండర్స్టాండ్ బ్రీఫ్లీ అబౌట్ యాంటీబాడీస్ ఫంక్షన్స్, టైప్స్ అండ్ హాఫ్ లైఫ్. ఓవరాల్గా 5 మేజర్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉన్నాయి. IgG, IgA, IgM, IgE, IgD. వీటిని GAME గేమ్ డీగా గుర్తుంచుకోండి. GAME IgG, IgA, IgM, IgE, IgD. Now let us see one by one. IgG ఇమ్యునోగ్లోబులిన్ G. యాంటీబాడీస్నే కెమికల్గా ఇమ్యునోగ్లోబులిన్స్ అంటారు. Now IgG అనేది వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది IgG లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మెమరీ సెల్స్ని అంతా కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ IgG యాంటీబాడీస్. IgGకు ఇంకో యూనిక్నెస్ ఏంటంటే మదర్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి ప్లెజెంటా క్రాస్ చేసుకుని వెళ్ళగలిగే యాంటీబాడీ IgG. అంటే ఏంటి, పుట్టిన పిల్లలకి ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ ఏ యాంటీబాడీ వల్ల వస్తుందంటే IgG. IgG ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ అబ్సనైజేషన్, న్యూట్రలైజేషన్ అండ్ కాంప్లిమెంట్ యాక్టివేషన్. అండ్ మేజర్గా ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ బ్లడ్. సో ఇది IgG గురించి. ద అదర్ వన్, ఇది లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్కి హెల్ప్ చేస్తుంది, ఇన్ఫెక్షన్తో ఫైట్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి దీని T-half ఎక్కువ. T-half ఈజ్ 23 days. ఉన్న అన్ని యాంటీబాడీస్లోకి ఎక్కువ T-half ఉన్నది IgG. సో దిస్ ఇస్ అబౌట్ IgG. సెకండ్ వన్ IgA. IgA ఈజ్ ఎ సెక్రీటరీ యాంటీబాడీ అంటారు. అంటే హ్యూమన్ బీయింగ్ సెక్రీషన్స్లోని మ్యూకోజల్ లోయర్లోనే ఉంటుంది. అంటే ఓరల్ మ్యూకోజా, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మ్యూకోజా అండ్ దెన్ జెనేటో యూరిటరీ ట్రాక్ట్, ఈ మ్యూకోజల్ లేయర్స్ అన్నిట్లోనే ఉండేది IgA. ఈవెన్ స్వెట్, సలైవా, మదర్ మిల్క్ నుంచి కూడా IgA సెక్రీట్ అవుతుంది. సో IgA సెక్రీషన్స్ మ్యూకోజల్ ప్రొటెక్షన్కి యూజ్ అవుతుంది. థర్డ్ వన్ IgM. IgM అనేది ఎవరికైనా ఇన్ఫెక్షన్ వస్తే ఇమ్మీడియట్గా బ్లడ్లో అపీర్ అయ్యే యాంటీబాడీ ఏంటంటే IgM. సో ప్రైమరీ ఇన్ఫెక్షన్ ఇమ్మీడియట్లీ ఈజ్ ఫాట్ బై IgM. Now IgMకు ఇంకో యూనిక్నెస్ అంటే ఇట్ ఈస్ ఆల్సో ఎంకరేజెస్ హెల్ప్స్ ఇన్ కాంప్లిమెంట్ యాక్టివేషన్. సో IgM ఇది. అండ్ దెన్ IgE. IgE ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనాఫిలాక్సిస్. IgE యూజువల్గా బాసోఫిల్స్, మాస్ట్ సెల్స్ పైన ఉంటుంది. సో ఏదైనా ఎలర్జెన్స్ రాగానే అది యాక్టివేట్ మాస్ట్ సెల్స్ నుంచి హిస్టమైన్ రిలీజ్ చేస్తుంది, ఎనాఫిలాక్సిస్ కాజ్ చేస్తుంది. అంతేకాకుండా పారాసైట్స్ నుంచి ప్రొడక్షన్ కూడా ఇస్తుంది, హెల్మెంతిస్ లాంటి నుంచి. లాస్ట్ వన్ IgD, నెయివ్ బీ సెల్స్ మీద ఉండి బీ సెల్ యాక్టివేషన్కి హెల్ప్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా యాంటీబాడీస్ గురించి.